వెల్కమ్ టు సిటిజన్ సర్వీసెస్ తెలుగు. ప్రజాపాలనలో ఇంతకుముందు అప్లికేషన్స్ చేయని వారికి మరియు నూతన రేషన్ కార్డ్ కోసం వేచి ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలో పూర్తి వివరాలు అందిస్తాను. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఈసారి ప్రజాపాలనలో మనకి పాత పథకాలతో పాటు మరికొన్ని నూతన పథకాల కొరకు అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. ఈ పథకాల కోసం మరోసారి ప్రజాపాలన నిర్వహించి సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు అప్లికేషన్స్ స్వీకరిస్తారు. ఇంతకుముందు 6 గ్యారంటీలకి అప్లై చేయని వారు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. మరియు నూతనంగా ప్రవేశపెట్టే 2 పథకాల కోసం కూడా అప్లై చేయడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది. ఈసారి నిర్వహించే ప్రజాపాలనలో కొత్తగా సేకరించే వివరాలు ఏంటో చూసుకున్నట్లయితే, 1. రేషన్ కార్డులు. చాలా సంవత్సరాల నుండి నూతన రేషన్ కార్డులు జారీ అవ్వలేదు. వాటి మీద నిర్ణయం తీసుకుని నూతన కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. 2. హెల్త్ కార్డులు. హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు ఇవ్వనున్నారు. ముఖ్యంగా 2 పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈసారి ప్రజాపాలన అప్లికేషన్ స్వీకరిస్తున్నారు. వీటి కోసం మనం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు అప్లై చేసుకోవచ్చు. గతంలో అప్లై చేయని వారు ఈసారి అప్లై చేసి మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి వివిధ పథకాల లబ్ధి పొందండి. ఈ వీడియో పైన ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని ప్రజలకి ఉపయోగపడే వీడియోలతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.